మిత్రులారా నమస్తే. ఇవాళ ఒక చక్కటి వినసొంపైనటువంటి జానపద గేయాన్ని ఆలపించుకుందాం. మరి ఈ జానపద గేయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఒకనాటి ఉమ్మడి కుటుంబ జీవన శైలిని గుర్తు చేసేటటువంటి పాట ఇది. 1960వ దశకంలో 2వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ఇవ్వబడినటువంటి జానపద గేయం ఇది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు వాచకంలో ఈ జానపద గేయాన్ని విశ్లేషిస్తూ రాసినటువంటి వ్యాఖ్యానం, భుజంగరాయ శర్మ గారు రచించినటువంటి వ్యాఖ్యానం ఒక పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే, ఈ పాట 1991లో విడుదలైనటువంటి సీతారామయ్య గారి మనవరాలు అనేటటువంటి సినిమాలోని ఒక అద్భుతమైన పాటకు ప్రేరణగా నిలిచినటువంటిది. సీతారామయ్య గారి మనవరాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, రోహిణి హట్టంగిడి, మీనా, దాసరి నారాయణరావు, మురళీమోహన్, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, సుధాకర్ లాంటి అగ్రశ్రేణి నటులతో రూపొందించబడింది. ఈ సినిమాను విఎంసి ప్రొడక్షన్స్ దురస్వామిరాజు గారు నిర్మిస్తే దర్శకత్వం క్రాంతి కుమార్ గారు వహించారు. ఈ సినిమాలో మనం చెప్పుకోబోతున్నటువంటి ఆ పాట వేటూరు సుందరరామమూర్తి గారు రచిస్తే సంగీతం కీరవాణి గారు, పాడింది చిత్ర గారు. ఈ పాటకు గాను ఆమె నంది అవార్డు అందుకున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి పాటకు ప్రేరణగా నిలిచినటువంటి జానపద గేయం. ఇంతకీ సినిమాలో పాట ఏంటంటే, కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి, అత్తమామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి అంటూ అందులో దాదాపు ఒక దశాబ్దం పాటు పుట్టిల్లు మొహం చూడనటువంటి మేనత్తను తీసుకెళ్ళడానికి మేనగోడలైనటువంటి మీనా వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో పాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. కలికి అంటే అందమైన, మనోజ్ఞమైన, సుందరమైన అని, చిలకల కొలికి అంటే అతివ, మహిళ అని. ఈ పాటలో వేటూరు గారు మంచి మంచి పదాలని, పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది అంటూ ఆ మహిళల యొక్క మనోగతాన్ని అక్షరీకరించడం జరిగింది. మరి మిత్రులారా, ఈ పాటకి ప్రేరణగా నిలిచిన జానపద గేయాన్ని ఇప్పుడు ఆలపించుకోబోతున్నాం. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే తెంచె ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే. ఎందుకు కన్నీరు, ఏమి కష్టము, తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము, చేరి మీ వారితో చెప్పిరావమ్మా. కుర్చీ పీట మీద కూర్చున్న అత్త, మాయన్నలొచ్చారు మము బంపుతారా, నేనెరుగ మీ మామనడుగు. పట్టె మంచము మీద పడుకున్న మామ, మాయన్నలొచ్చారు మము బంపుతారా, నేనెరుగ మీ బావనడుగు. భారతము చదివేటి బావ పెదబావ, మాయన్నలొచ్చారు మము బంపుతారా, నేనెరుగ మీ అక్కనడుగు. వంట చేసే తల్లి ఓ అక్కగారు, మాయన్నలొచ్చారు మము బంపుతారా, నేనెరుగ నీ భర్తనడుగు. రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి, మాయన్నలొచ్చారు మము బంపుతారా,
పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర, పోయిరా సుఖముగా పుట్టినింటికి. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పోసి. కలవారు, ఈనాడు కలవారు అంటే ధనవంతులు, కానీ ఒకనాడు కలవారు అంటే పాడి పంటలు సమృద్ధిగా కలిగిన వారు అని. అలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళినటువంటిదే కామాక్షి. కంచి కామాక్షి అంటాం, అంటే మనం కోరుకున్నటువంటి కోర్కెలను అనుగ్రహించగలిగినటువంటి కళ్ళు కలిగిన తల్లి అని. సాధారణంగా కామాక్షి అంటే ప్రేమతో కూడిన చూపులు కలిగినటువంటిది. ఇక్కడ కామాక్షి ఆమె పేరు, ఆ ఇంటి కోడలి పేరు. కలికి, కలికి అంటే మనోజ్ఞమైన, సుందరమైన. అలాంటి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి, పెసరపప్పు కందిపప్పు కడుగుతూ ఉంది. అప్పుడే తెంచి ఆమె పెద్దన్న, అప్పుడే పుట్టినింటి నుంచి వాళ్ళ పెద్దన్న వచ్చాడు. ఎందుకు? పురుడు పోసుకున్న తర్వాత ఆ ఇంటి ఆడబిడ్డను పురిటి మంచు సంవత్సరం లోపల పుట్టినింటికి తీసుకొచ్చి పురిటి మంచం చూపించడం అనేది ఒక ఆనవాయితీ. అందుకోసం వచ్చాడు. కాళ్ళకి నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే. మరి చెల్లెలు అన్నకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఇది గతించినటువంటి ఒక అద్భుతమైన ఒక సంప్రదాయం, మన సంస్కృతి. కన్నీళ్ళు ఎందుకు నింపింది? అన్నను చూసిన ఆనందమో, లేకపోతే కేవలం ఇప్పుడు ఏదో ఈ ఆనవాయితీ కోసం వచ్చాడు తప్ప నేను అసలు గుర్తున్నానా అనేటటువంటి, పుట్టినింటి వాళ్ళకి నేను గుర్తున్నానా లేదా అనేటటువంటి నిష్ఠూరం కావచ్చు, ఏ భావమో తెలియదు. కానీ ఆమె కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఒలికాయి. ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమో, ఆ కన్నీళ్ళను చూస్తూనే అన్నకు కూడా గుండెల్లో గుచ్చుకున్నట్టయింది. ఎందుకమ్మా కళ్ళల్లో నీళ్ళు? తుడుచుకో చెల్లెల, కన్నీళ్ళు తుడుచుకో తల్లి, ముడుచుకో కురులు, తల దూకొని తయారు కావమ్మా, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, బిడ్డను తీసుకొని రామ్మా, మేనా తెచ్చాను, పల్లకి తెచ్చాను, చేరి మీ వారితో చెప్పి రావమ్మా, వెళ్ళి మీ అత్తమామలకు చెప్పిరా తల్లి. కుర్చీ పీట మీద కూర్చున్న అత్త, ఇక్కడ కుర్చీ పీట మీద కూర్చోవడం ఒక దర్జాకు చిహ్నం, అత్తరికం. ఈ అత్తా కోడళ్ళ మధ్య పొసక్కపోవడం నేను అనుకుంటాను మగవాడు చేసినటువంటి ఒక కుట్రేమో అని. అత్తా కోడలు ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటే తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అనే ఉద్దేశ్యంతో తరతరాలుగా అత్తా కోడళ్ళ మధ్య ఒక పొసగని వాతావరణాన్ని క్రియేట్ చేశాడేమో అని. అంటే ఎందుకంటే ఒకప్పటి మాతృస్వామ్య సమాజం ఈరోజు పితృస్వామ్య సమాజంగా మారినప్పటికీ స్త్రీలు గొంతెత్తకుండా సర్దుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారు అంటే పురుషుడి యొక్క ఆ మేధా సంపత్తికి జోహార్లు అర్పించాల్సిందే. స్త్రీని అందం అనేటటువంటి ఒక చట్రంలో బిగించి ఆ అందం చుట్టూనే గిరికీలు కొడుతూ ఉండేట్టు చేసినటువంటి ఆ కుట్రని ఇవాళకి స్త్రీలు గ్రహించలేకున్నారు. అందం, అలంకరణ, దాని చుట్టూనే మెజారిటీ ఆఫ్ ది లేడీస్, 90% మంది స్త్రీలు అలా పరిభ్రమిస్తూ ఉంటారు. జ్ఞానం గురించి, సమాజం గురించి ఆలోచించే స్త్రీలు చాలా తక్కువ. ఒకవేళ ఆలోచించినా అది కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా తప్ప సామాజికంగా, రాజకీయంగా ఎదగడం కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసే స్త్రీలు మహిళల యొక్క ప్రతిభా వికాసాల్ని, ఆ వికాసాలు ఎదగడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడానికి కృషి చేసే స్త్రీలు చాలా తక్కువ. సరే, విషయం అది కాదు. ఇక్కడ మనకి వాళ్ళ అన్న అత్తతో చెప్పిరమ్మంటే అత్త యొక్క ఆ దర్జా, ఆ కుర్చీపీట మీద కూర్చొని ఉంటే మా అన్నలు వచ్చారు పంపించత్తమ్మా అంటే
ఆమె ఏమంటుంది, నేనెరుగా లేదమ్మా, వెళ్ళి మీ మామయ్యని అడుగు. ఇక్కడ రకరకాలు, అత్త సంతోషంగా చెప్పిండొచ్చు, ముందు మీ మామనే అడుగు అని. అదొక ఉమ్మడి కుటుంబంలో అదొక సంప్రదాయం. మరి ఆ సంప్రదాయం ప్రకారం మామని అడిగితే పట్టెమంచం అనేది కూడా ఒక సింబల్. దేనికి సింబల్? వాళ్ళ యొక్క స్టేటస్కి. సో ఆ పట్టమంచం మీద ఉన్న మామని అడిగాడు. మామేమో బావని అడగమన్నాడు, వాళ్ళ పెద్ద బావని. పెద్ద బావ భారతం చదువుతున్నాడు. ఇది ఒక మన సంస్కృతి. అందుకే ఈ జానపదంలో మన సంస్కృతి, ఉమ్మడి కుటుంబం యొక్క జీవన సరళి అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన అక్కని అడగమనడం. వంట చేసే తల్లి. స్త్రీలు ఈనాడు ట్రెండ్ మారింది. అంటే వంటలు తెలియనటువంటి స్త్రీలోకం వచ్చింది. అయితే వంట తెలుసుకోకుండా ఉండడం గొప్ప కాదు, కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వంటగదిని స్వర్గసీమగా చేసుకుంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదా బయట నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకోవడం, అనారోగ్యంతో హాస్పిటల్స్లో జాయిన్ కావడం అనేది తరచూ జరిగే పరిస్థితి అవుతుంది. ఆ అక్కని అడిగితే అక్క భర్తను అడగమనడం. భర్త రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి. అంటే ఇతడు ఇంకా పూర్తిగా కుటుంబ వ్యవహారాలలో, అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో లీనం కాలేదు. ఇంకా స్నేహితులతో రచ్చబండ దగ్గర వ్యవహారాలు సాగిస్తున్నటువంటి వాడు. అతడి అనుమతి కోసం ఆమె అడగడం. ఇక్కడ ఆనందం ఏంటంటే, అతను పెట్టుకో సమ్ములు కట్టుకో చీర పోయిరా సుఖముగా పుట్టినింటికిని. మరి ఇతను ఆనందంగా అన్నాడో, లేదు పెళ్ళాం పుట్టింటికి వెళ్తే కలిగే ఆనందంతో అన్నాడో, ఏదో మొత్తానికైతే సంతోషంగా భార్యను పుట్టింటికి పొమ్మనడం. ఇక్కడ కొంతమంది స్త్రీలకు సందేహం రావచ్చు, ఇదేంటిది ఇంతమందిని అడగాలనా పుట్టింటికి వెళ్ళడానికి అని. అయితే ఒకప్పటి ఉమ్మడి కుటుంబంలోని ఆ జీవనాన్ని తెలియజేసేటటువంటి పాట ఇది. మిత్రులారా, మరి ఇలాంటి చక్కటి మరో కార్యక్రమం కోసం మరో వీడియోలో చూద్దాం. శుభం భూయాత్. స్వస్తి.